అందరికీ వందనాలు. మనం ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ, కోరిక ఒక వ్యక్తి ఉండేటప్పుడు, ఆ వ్యక్తి ఆ కోరికను కార్యాచరణలోకి తీసుకొస్తా ఉంటాడు. ఆసక్తితో క్రియను చేయాలి అని చెప్పి, తన కోరికను క్రియారూపకంలో తీసుకురావడానికి ఆసక్తితో ప్రయత్నం చేసి, తను ఆత్మీయ జీవితాన్ని తనలో పెంచుకుంటూ ఉంటాడు. ఎవరు ఆత్మీయంగా ఎదగాలి అనుకునే వ్యక్తి. నిజానికి ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ, ఆలోచన మనలో ఎంతవరకు ఉంది అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం చెప్పండి? లోకంలో ఎదగాలి అని అంటే కొన్ని ఆలోచనలు మనకు తెలుసు. స్కూల్లో చదువుతున్న వ్యక్తి ఎదగాలి అని అంటే ఎలా తెలుస్తుంది? ఒకటో తరగతి ఉన్నాడు, రెండో తరగతిలోకి వెళ్తే ఎదిగాడు అని చెప్పి చెప్తాం. ఉద్యోగం చేసే వ్యక్తి మొదటిగా క్లీనర్ స్థాయిలో ఉన్నాడు అనుకోండి, తర్వాత తను ఏ స్థాయికి వెళ్ళాలని? డ్రైవర్ స్థాయికి వెళ్ళాలని. ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తి ప్రారంభంగా ఒక లేబర్ స్థాయిలో ఉన్నాడు అనుకోండి, తర్వాత ఏమనుకుంటాడు? ఓ సూపర్వైజర్ స్థాయికి వెళ్తే ఎదిగాడు అనుకుంటాడు. మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎదిగాడు లేకపోతే ఎదుగుతున్నాడు అని చెప్పడానికి ఎలా మనం కొలవగలం? ఎలా మనం చూసుకోగలం? ఎలా చెప్తే, ఎలా చూస్తే మనం ఇతడి వ్యక్తి ఎదిగాడు అని చెప్పి చెప్తా ఉంటారు? ఆత్మీయ ఎదుగుదలకి కొంత కొలమానం ఉండాలా? ఈరోజు మనం ఆలోచిస్తే సంఘంలోకి వచ్చిన తర్వాత దైవికమైన పనులు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. పాటలు పాడడమని, దేవుని ఆరాధించడమని, వాక్యం బోధించడమని, ఇలా రకరకాల పనులు మనం చూస్తూ ఉంటాం. మిమ్మల్ని సడన్గా పిలిచి ఇప్పుడు మీరు కొనసాగించండి, వాక్యం చెప్పండి అంటే మీరేమంటారు? అమ్మో, నేనా? నా వల్ల కాదు, నేను అది చేయలేను, నేను ప్రిపేర్ అవ్వలేదు, అమ్మో ఎలాగైతే వచ్చేవారి నుంచి నేను రాను. ఎందుకు? నాకు రాదు, నాకు అవ్వదు, మన వల్ల మనం ఎప్పుడు చేయలేదు కదా అని ఆలోచిస్తా మనం ఏం చేస్తామంటే వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఆత్మీయంగా ఎదుగుదల ఎలాగా మనకి అని అంటే, దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని కానుకిచ్చి వెళ్ళిపోదాం అనే స్థాయి ఎదుగుదల కాదు కదా. అది మనం దేవుడు నాకు తెలుసు, దేవుడిని నేను నమ్మాను అని చెప్పుకోవడానికి సరిపోతుందేమో కానీ, దేవునిలో నేను ఎదుగుతున్నాను అనడానికి అది ఒక రుజువుగా కనబడుతుందా? కనపడదు. ఎదుగుదల ఖచ్చితంగా లోకంలో కొన్ని పద్ధతుల్లో ఒక తరగతి నుంచి మరొక తరగతికి ఎలాగెళ్తామో, ప్రారంభంలో దేవుని నమ్మాను అన్న స్థాయి నుంచి దేవుని నేను నాలో నుంచి చూపించగలుగుతున్నాను, దేవుని నాలో నుంచి నేను బోధించగలుగుతున్నాను, దేవుని నాలో నేను అనుభవించి అది ఇతరులకి పంచగలుగుతున్నాను అనే స్థాయికి ఎప్పుడైతే వ్యక్తి ఎదుగుతాడో, ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అనడానికి రుజువుగా మనకి కనపడుతూ ఉంటుంది. అయితే చాలామంది లోకంలో చాలా దూసుకుపోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు తొందరపడకుండా ఉంటారు. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి కూడా నేను చేసేస్తాను, నేను దూరిపోతాను, నేను పైకి వెళ్ళిపోతాను, నేను అది చేసేస్తాను, నాకెందుకు ఇవ్వలేదు అని అడిగేవారు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కొంత భయం కలిగి ఉంటారు, అమ్మో నేను కాదని. కొంతమంది ఏంటనంటే బిడియం. భయం ఏంటి అని అంటే అమ్మో దేవుడు అనే ఒక భయం ఉంటే, బిడియం ఏంటి అని అంటే నాకు అర్హత లేదు, నేను దానికి ఆ స్థాయి కలిగిన వ్యక్తిని కాదు అని ఆలోచించి దేవుడు నన్ను నిలబెట్టాలనుకున్న స్థాయికి ఎదగలేకపోవడం. అంటే నన్ను నేనే నమ్మలేక నన్ను నేను తక్కువగా చూసుకోవడం. ఈరోజు ఒకసారి మీ పక్క వాళ్ళని అడగండి, మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారని. ఆత్మీయ ఎదుగుదలలో మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఎప్పుడైనా ఆత్మీయతలో ఎదగాలి అనే ఆశ, ఆలోచన మీకు వచ్చిందా? అడగండి. వస్తే ఏం చేశారు? మీ ప్రయత్నం ఏంటి? ఎప్పుడైనా ప్రయత్నం చేశారా ఎదగడానికి? ఈరోజు మనకు సోషల్ మీడియా పెరిగి కొన్ని ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ ఫోటోలు అంటే, ఎక్కడో రోడ్డు పక్కన చెప్పులు కుడుతూనో లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వ్యక్తులు సమయం దొరికినప్పుడు బైబిల్ తీసి చదువుతూ ఉంటే అది ఎవరో ఫోటో తీసి చూడండి ఈయన ఎలా చదువుతున్నాడు అని చెప్తారు. నిజానికి ఆ వ్యక్తి ఏం ఎదగాలనుకుంటున్న బైబిల్ చదువుతున్నాడు? ఏం పొందుకుందామని బైబిల్ చదువుతున్నాడు? ఏం దొరుకుతుందని బైబిల్ చదువుతున్నాడు? లేకపోతే ఇంకేదో జరుగుతుందని ఆశతో చదువుతున్నాడా బైబిల్?
అతడికి దేవునితో ఉండే సంబంధం పెరగాలని బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఈరోజు మనం అలాగా దేవుని దగ్గరికి వచ్చి బైబిల్ చదవడానికి, దేవుని మాటలతో మనం పెంచబడడానికి, పోషించబడడానికి, దేవుని మాట యొక్క మాధుర్యతను అనుభవించి లోకానికి దూరపరచబడడానికి, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని దేవునిలో నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఆత్మీయ ఎదుగుదలలో ఇప్పటి వరకు మనం చాలా విషయాలు విన్నాం. పోయిన వారం వరకు పరలోకానికి సమృద్ధిగా ప్రవేశించాలి అని అంటే పేతురు ఎలా అయితే మనల్ని నింపుకోమని చెప్పాడో, ఆ నింపుకోవడానికి కావాల్సిన ప్రతి మాట గురించి దేవుడు మనల్ని నడిపించిన రీతిలో చాలా విషయాలు వివరంగా విన్నాం. ఈరోజు మరొక విషయాన్ని మనం ఏం నేర్చుకుందామని అంటే, నన్ను నేను ఎలా ఆలోచిస్తున్నాను దేవుని విషయంలో, నా ఎదుగుదల విషయంలో నన్ను నేను తగ్గించుకొని దూరపరచుకోవడానికి ఇష్టపడుతున్నానా, నన్ను నేను దేవుని దృష్టిలో దేవుని ఆలోచనకు తగిన రీతిగా పెంచుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి నేను దేవుని దగ్గరికి వస్తున్నానా అనే పరిశీలన మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అలాంటి పరిశీలనలో మన గురించి మనకుండే అవగాహన ఎలా ఉంటుందో అనేది ఎప్పుడు ఆలోచించాలి. అయితే లోకంలో ఉండే పరిస్థితులు మనం గమనించినప్పుడు ఒక పొరపాటు ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఓ తమ్ముడు అన్నాడు, కొత్తగా వస్తామన్నాడు అనమాట. కొత్తగా వస్తామంటే తమ్ముడు ఎలా చేయాలి అలా చేయకూడదని అంటే, అతడు చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, మా పాస్టర్ గారు ఇలా చెప్పలేదన్నా అన్నాడు. ఎవరు చెప్పలేదంట? మా పాస్టర్ గారు ఇలా చెప్పలేదన్నా అన్నాడు. ఆహా, పాస్టర్ గారు చెప్తే చేస్తావనంటే, అయ్యో పాస్టర్ గారు చెప్తే దేవుడి మాట కదన్నా, మనం ఎలా చేయకుండా ఉంటాం, చేయాలి కదా, పాస్టర్ గారు చెప్పినవన్నీ నేను జాగ్రత్తగా అంటాను, నోట్స్ రాసుకుంటాను, అలా చేస్తానన్నా అన్నాడు. అతడు ఆత్మీయంగా ఎదగడానికి ఎవరిని ఇన్స్పిరేషన్గా, ఎవరి మాటని ప్రాముఖ్యతగా ఎంచుతున్నాడు చెప్పండి? పాస్టర్ గారి మాటని. ఇప్పుడు పాస్టర్ గారు తప్పు చెప్తే ఏమవుద్ది? నాకు ఎక్కడ బాధేసింది అని అంటే, దేవుని మాట ఇలా చెప్తుంది కదన్నా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అంటే నేను సంతోషిద్దును. అమ్మయ్య నిజమే, దేవుని మాట చదువుతున్నాడు, దేవుని మాట ధ్యానిస్తున్నాడు, దేవుని మాట అంటే ఏంటో పట్టుకుంటున్నాడు, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. కానీ ఎవరి మాటను పట్టుకుంటున్నాడు? ఆయన పాస్టర్ గారి మాటను పట్టుకుంటా ఉన్నాడు. ఈరోజు నేను కూడా నాలాంటి వాళ్ళు చాలామంది మిమ్మల్ని తప్పుదోవ నడిపించవచ్చు, తప్పు మార్గంలో తీసుకెళ్ళవచ్చు. కానీ మిమ్మల్ని బాగు చేసేది ఎవరు? దేవుని మాట. మీరు ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవుని మాటలతో. మీరు ఎవరితో పెంచబడాలి? దేవుని మాటలతో. ఈరోజు నన్ను మనం మనల్ని మనం పోషించుకునేటప్పుడు మనం ఏం కావాలో, ఏం తింటే మనం ఆరోగ్యం ఇప్పుడు వర్షాకాలం దగ్గర పడింది కాబట్టి చాలామంది చాలా హెల్త్ కాన్షియస్ వచ్చేస్తుంది. ఏమని? ఈ ఆహారం తింటే జలుబు చేసేద్దరా, ఐస్ క్రీమ్ ఎక్కువ తినకరా, ఈ సమయంలో మనం ఏం తినాలి? బయట తిండి తినకూడదు. ఏది బయట తిన్నా తొందరగా జలుబు వచ్చేద్ది, తొందరగా జ్వరం వచ్చేద్ది. కాబట్టి జాగ్రత్తగా మనం ఏం తింటున్నామో చూసుకోవాలి. దొరుకుతున్న ప్రతిదీ తినేయకూడదు. డబ్బులు ఉన్నాయి కదా అన్నీ కొనుక్కొని తినేయకూడదు. వాతావరణాన్ని బట్టి మనం ఇది తినాలరా అని మనం ఆలోచిస్తామే. మరి ఆత్మీయంగా ఏ మాట మనల్ని బతికిస్తుందో అనే మనం వెతుకుతూ దేవుని మాటను చదవడానికి ప్రయత్నం చేసే ఆ ఆత్మీయ ఎదుగుదల కాంక్ష మనలో ఎందుకు రావట్లేదు? ఆ కోరిక ఎందుకు మనలో కలగట్లేదు? కోరిక చాలామంది కలుగుతుంది, కానీ క్రియారూపానికి వెళ్ళరు. చాలామంది బైబిల్ చదవాలని ఉంటుంది కానీ చదవలేకపోతున్నాను అంటారు. అంటే అల్లు కోరుకుందా లేదా? ఉంది. కానీ క్రియారూపానికి ఎందుకు రావట్లేదు అని అంటే, ఎదగాలి అనే కాంక్ష, కోరిక క్రియారూపకంగా వెళ్ళే ఆసక్తి వారిలో మందగించింది. ఈరోజు మనం ఆ ఎదగాలి అనే ఆ కోరిక మనల్ని క్రియలోకి అది తీసుకెళ్ళకపోతే, దాన్ని క్రియారూపకంగా మార్చుకోకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేము. కాబట్టి మనం వెంబడించాల్సింది బోధకుడిని కాదు, కానీ బోధకుడు బోధిస్తున్న దేవుని మాటను మనం పట్టుకోగలిగితే, బోధకుడు బోధిస్తున్న మాటను అనుసరించడానికి ఇష్టపడితే, ఆ మాట దేవుని మాటగా మనం తీసుకోవడానికి అంగీకరిస్తే మనలో ఎదుగుదల అనేది ప్రారంభిస్తుంది. అప్పుడు నన్ను నేను ఎలా చూసుకుంటాను అంటే, తక్కువగా చూడను, దేవుని మాటను బట్టి ప్రోత్సహించబడి, పురికల్పబడి నిలవబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కొంతమంది భక్తులు దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఏ మాటలు మాట్లాడారు అని అంటే ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము తీసారా? 10వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని అనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఏమన్నాడంట? నేను ఎంతటోడిని బాబు, ఆ పని చేయడం నేను ఎంతటోడిని,
రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడగలనా? ఈ ఇశ్రాయేలీయులందరినీ నేను బయటికి తీసుకెళ్ళి నడిపించగలనా? నా వల్ల కాదు, నేను ఎంతటోని ప్రభువా. ఈరోజు దేవుని పనిలోకి వస్తే, దేవుని సంగతుల్లో మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తే, మనలో కూడా ఫస్ట్ కలిగే ఆలోచన ఏంటి? నేను ఎంతటోడినమ్మా, నా వల్ల ఏమవుద్ది, నా వల్ల జరుగుతుందా, నా వల్ల అవుతుందా, నేను అందులో నాకెక్కడ అవుతుంది? వాళ్ళ వల్ల అయితే అవుతుంది, వాళ్ళైతే చేయగలుగుతారు, నేను ఎక్కడ చేయగలనమ్మా, నా వల్ల ఎక్కడ అవుతుంది అనే మాటే మనలోకి వస్తుంది. అక్కడే నువ్వు ఎలా చూసుకుంటున్నావని చాలా తక్కువగా చూసుకుంటున్నావు. నేను ఎక్కడిగా నా వల్ల అవుద్ది అని అన్నుని ఎప్పటిని పైకి లేపగలవా? నా వల్ల అవుద్దా, నా వల్ల జరుగుతుందా అని అడుగుతున్నాడిని పైకి తీసుకురావడం సులువా కష్టమా? నేను చేస్తాను అన్నోడి చేత పని చేయించడం చాలా సులువు. నా వల్ల ఏమవుద్దిలే అని అనుకున్నోడి వల్ల పని చేయించడం ఎంత ప్రోత్సహించిన ఏం చెప్తాం? అమ్మో ఇది నేను చేయలేనండి, నేను చేయకూడదండి, నా వల్ల కాదండి, నేను అది. ఇలాంటి అభిప్రాయాలు తొలగించుకోండి. నువ్వు తక్కువగా చూసుకోవడం నువ్వు ప్రారంభించే కొద్దీ నువ్వు దేవుని పక్షంగా నిలబడడానికి ముందుకు రాలేవు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు. ఆత్మీయంగా ఎదగడానికి మనల్ని మనం తక్కువగా చూసుకోవద్దు. మనల్ని మనం వెనక్కి జారిపోయి దిగజారిపోయే స్థితికి మాట్లాడదు. దేవుడే తనతో మాట్లాడుతూ ఉన్నా ఈయనేమంటున్నాడు? తన బలాన్ని చూసుకుంటున్నాడు, నడిపిస్తాను దేవుడిని చూడలేకపోతున్నాడు. నడిపించాలనుకున్నాడు, దేవుని ఆలోచనని ఆశని పట్టుకోలేకపోతున్నాడు. ఎవరిని చూసుకుంటున్నాడు? తనను తాను చూసుకుంటున్నాడు. నీ వల్ల నా వల్ల ఏం కాదని ఆయన తన కుమారుని పంపించాడు కదా. అంతటి గొప్ప త్యాగాన్ని మనం నిర్లక్ష్యంగా మనల్ని మనం చూసుకునే స్థాయికి ఎందుకు వాడుకుంటాం? ఆయనను చూస్తూ నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ స్థాయి కాదు, దేవుని బట్టి నువ్వు ఆ పరిస్థితిలో చేయగలవు. కాబట్టి ఆత్మీయ ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండవది న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ మాట 15వ మాట చూద్దాం. న్యాయాధిపతులు యెహోషువ తర్వాత ఉంటుంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము పేజ్ నెంబర్ 203 12వ వచనం 15వ వచనం చదువుతున్నాను. 12వ వచనం. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని అతనితో అనగా, ఏమన్నాడు ఆయన్ని? పేజ్ నెంబర్ 203 పాత నిబంధన న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను అని అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా? 15వ వచనంలో, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలుని రక్షింపగలను? ఆయన ఏమన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు తోడే ఉన్నానంటే ఏమంటున్నాడు? 15వ వచనంలో, నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలుని రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠునే, నేను చిన్నోడినే, నా కుటుంబం చిన్నదే, నా గోత్రం చిన్నదే, నా వారందరూ చిన్నోళ్ళే, మేము ఎక్కడోళ్ళమి? మేము ఈ వీధిలో మోళ్ళు ఉండేవాళ్ళమి, అలా పై వీధిలో వాళ్ళు అయితే అవుతారు, ఆ ముందు వీధిలో అయితే అవుతారు. మా కుటుంబం నుంచి ఎక్కడ అవుతాడు? మా ఊళ్ళో ఎక్కడ అవుతారు? నేను కుటుంబంలో చాలా చిన్నోడినే. ఎదుగుతాడా ఈ వ్యక్తి? ఆయన అంటున్న మాట ఏంటి? నేను నీకు తోడైన పరాక్రమ గల బలాఢ్యుడా అన్నాడు దేవుడు. ఎందుకు పరాక్రమ గల బలాఢ్యుడా అన్నాడు? నేను నీకు తోడై ఉంటే నువ్వు అంత గొప్పడు అవుతావు, అంత గొప్పగా నువ్వు ఉండగలుగుతావు. పరాక్రమం కలిగిన వాడు వెనతిరిగిపోకుండా ప్రాణంలో రక్తంలో ఆఖరి బొట్టున్నంత వరకు కూడా పోరాడి విజయాన్ని సంపాదించేవాడు. అలాంటి స్థాయి కలిగిన వాడితో గిద్యోన్ని పోలుస్తూ ఉంటే ఏమంటున్నాడు? నేను చిన్నోడిని, నా కుటుంబం చిన్నదే, నేను నోరెత్తి మాట్లాడకూడదండి, నేను బయటికి మాట్లాడితే చాలా ప్రమాదం అండి. దేవుడు నీతో ఉంటే, దేవుడు నాతో ఉన్నాడనే ఆలోచన నన్ను నేను పెంచుకోగలిగితే ఆత్మీయంగా ఎదుగుదల నాలో ప్రారంభమవుతుంది. అంతేకాని నేను పెరగబడిన వాతావరణాన్ని బట్టి, నేను పెంచబడిన స్థాయిని బట్టి, నేను పెరుగుతున్న పరిస్థితులను బట్టి నేను కొన్ని నిర్ణయాలు నాలో ఉంచుకొని నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను అది చేయకూడదని నేను పెంచుకునే స్థాయికి నేను సంఘంలో ఉండి కూడా ప్రయత్నం చేయకపోతే చాలా ప్రమాదం, జాగ్రత్త అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. మరొక విషయాన్ని చూద్దాం. ఇర్మియా మొదటి అధ్యాయము 4వ వచనం అలాగే 6వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా మొదటి అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఎలాగ సెలవిచ్చాను. గర్భములో నేను నిన్ను రూపింక మునిపే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అందుకు ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యో ప్రభువా, ప్రభువు యెహోవా చిత్తగించు, నేను బాలుండే, మాట్లాడడానికి నాకు శక్తి చాలదని చెప్పేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు?
జనములకు నీకు ప్రవక్త, నా మాటలు నేనేం చెప్తాను నువ్వు అది బోధించాలి, ప్రజలు నువ్వు నడిపించాలి, ప్రజలకు మార్గాన్ని నువ్వు నేర్పించాలి అని చెప్పి దేవుడు అంటా ఉంటే ఈయన అంటున్నాడు, అయ్యయ్యో బాబు 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 నేను చాలా చిన్నోడు నాయన, నేను చిన్నపిల్లని నాయన, నాకెక్కడ శక్తి వెళ్ళిపోద్ది, నాకెక్కడ బలం సరిపోద్ది, నా వల్ల ఏమవుద్ది అని అంటా ఉన్నాడండి ఈయన. ఈరోజు దేవుడు మన ద్వారా కొన్ని పనులు చేయాలంటే మనం కూడా ఇలాగే మాట్లాడతాం, అయ్యో ప్రభువా నా వల్ల ఏమవుద్ది నాయన, చూడు ప్రభువా పాల్ అయితే చేయగలుగుతాడు, నేను చేయలేను, సీన్ గారు అయితే చేయగలుగుతాడు, నేను చేయలేను, మేరమ్మ అయితే చేయగలుగుతాడు, నేను. ఇలా ఏం చేస్తాం, మనం తప్పించుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. ఈరోజు నిన్నే నువ్వు ఎవరో మనల్ని అణిచివేయ అవసరం లేదు, మనల్ని మనం ఏం చేస్తాం, అని చేసుకుంటాం. కానీ దేవుడు మనం ఎదగాలని కోరుకుంటాడు. దేవుడు మనం ఆయన కొరకు బలమైన వారిగా పని చేయాలని ఆశపడతా ఉంటాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకి దేవుడు అంటే ఏంటో అర్థమై పోయిన జనవరిలో బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు అంటే చాలా ఆసక్తిగా దేవుని మందిలోకి రావడం ప్రారంభించాడు. ఆయన సరిగా చదువుకోలే, కొంచెం కొంచెంగా కూలబడుకొని చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటే బైబిల్ తీసి రోజు చదవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ పిల్లలు నవ్వుతూ ఉన్నారంట. ఎందుకు, తప్పులు చదివేస్తున్నారు కదా, సరిగ్గా చదవకపోతే ఎలా చదువుతారు, బల్లాడ్డ ఇలా చదువుతాడు. బలాడ్డు అనే పదం చదవడానికి బల్లాడాడు అని చదువుతుంటే పిల్లలు నవ్వుతూ ఉంటే మనవాడికి కొంచెం బాధ వేసినా నేను చదవాలి ఎలాగానని చెప్పి చదవడం ప్రారంభిస్తూ రోజు బాధపడేవాడు. ఎందుకు, వాళ్ళమ్మ వాళ్ళ కూతురు ఇద్దరు కూడా తను చూసి నవ్వేవారు. మనవాడికి ఏడ్ చేయాలో తెలియక అలా నవ్వితే మనం ఏం చేస్తాం, బైబిల్ పక్కన పెట్టేస్తాం, పెట్టేవా, కోపం వస్తుంది మొదటిది, తర్వాత ఏం చేస్తాం, బైబిల్ చదువుతామా, తీసి పక్కన పెట్టేస్తాం. అసలు ముందు ఆసక్తి ఉంటుందా మనకు చదవాలని? నేను దేవుని నమ్మాను, దేవుని అంగీకరించాను, రక్షణ పొందుకున్నాను, నేను ప్రతి క్రమంలో ఎదగాలి, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి అనే ఎదుగుదల కాంక్ష పెరిగిందా? కానీ మొన్న జనవరిలో బాప్తిసం తీసుకున్నాడు ఆయనలో కాంక్ష మొదలై అలా రోజు ప్రభా నీ మాటను నాకు నేర్పించయ్యా, చదువు రానుడికి వస్తుందా? కానీ ఆయన ఆశ, ఆయన ప్రయాస, రోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి అలాగా ఇలా నిద్రపోతూ ఉంటే ఆయనకి ఆడియో బైబిల్ అని వినపడుతున్నామంట. ఆడియో బైబిల్ ఏంటి అని చెప్పి మెలకు వచ్చిన తర్వాత లేచి ఫోన్లోని ఆడియో బైబిల్ అని ప్లే స్టోర్లో వెళ్ళి ఎతికితే ఏదో ఒక యాప్ డౌన్లోడ్ అయింది. ఆ డౌన్లోడ్ చేసుకొని ఇలాగా ప్లే నొక్కగానే ఆదికాండం 1వ అధ్యాయం అని చదివేస్తుందండి. అందులో చదివేస్తామంటే ఈయనకి ఎక్కడలేని సంతోషం, ఎక్కడలేని ఆనందం. ఎందుకు, ఈయన చదవాలనుకున్న మాటలు వాళ్ళు చెప్పకపోయే సరికదా వాళ్ళ తల్లి భార్య అనే పిల్ల ఈయన ఎక్కిరెత్తున్నాడు. ఈయనకేమో ఈ మాటలు ఈయన చదవడం ప్రారంభించి బ్లూటూత్ చెవిలో పెట్టుకొని ఆ మాటలు వింటూ బయట బైబిల్ ఓపెన్ చేసి చదివేస్తున్నాడు. ఈయన చెవిలో ఆ మాటలు వింటూ ఆదికాండం 1వ అధ్యాయం చెప్పి ఓపెన్ చేసి ఆ మాటలు వింటూ చదివేస్తున్నాడు. ఈ తల్లిని కూతురు ఇద్దరు ఆశ్చర్యపోయి చదువుతున్నాడు. నాన్నకి చదవడం వచ్చేసిందే, రోజు ఎలా చదివాడు, ఏదో నత్తిగా చదివాడు, తప్పులు చదివేసాడు, ఒకసారి చదివేస్తున్నాడు అంటే ఈయన తెగ మురిసిపోతున్నాడు లోపల. ఎందుకు, తప్పులు లేకుండా చదివేస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఆశ్చర్యం. ఇయర్ ఫోన్ తీసిన తర్వాత కూడా ఒకసారి ఒక అధ్యాయం చదివి ఇయర్ ఫోన్ పెట్టుకోకుండా చాలా స్పష్టంగా చదివేయగలుగుతున్నాడట. ఆయనలో ఉన్న ఆనందం, ఉత్తేజం ఎంత సంతోషంగా చెప్తున్నాడు అని అంటే, ఏంటి ఆనందం, తన వల్ల కాని పని దేవుడు సహాయం చేసి దేవుడు తనకు నేర్పించి చేయించగలిగాడనే ఆనందం. ఎలా రాగలిగింది, తనలో ఉండే కోరిక, తనలో ఉండే ఒక ప్రయత్నం. ఈరోజు రామ్మ ఒక పాట పాడానంటే నా గొంతు బాగోదండి, నాకు రాగం తెలియదండి, నాకు చేత కాదండి. నువ్వు ప్రయత్నం చేస్తేనే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి రాగంతో ఆ ఒరిజినల్ పాట ఎలా ఉంది అలాగే పాడేస్తున్నారా? మీరు ఎలా పాడినా మరొకరు కలపట్లేదా? మరొకరు ఆ మాటతో ఎందుకు, మనం అందరినీ ప్రోత్సహించుకోవాలి, ఒకరొకరు పురుకోలుకోవాలి, ఒకరొకరు నిలబెట్టుకోవాలి. ఈరోజు మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను పాట పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని మాట చదవాలి, దేవుని ధ్యానించాలి, దేవుని సంగతులు నేను అర్థం చేసుకోవాలన్న ప్రయత్నం, కాంక్ష, కోరిక మనలో లేకపోతే నిన్ను ఎదగడానికి అవకాశం ఉంటుందా? మనం ఎదగగలమా? నేర్చుకోవాలన్న తపన మనలో లేకపోతే మనం ఎలా ఎదగగలం, ఎలా పైకి రాగలం? నువ్వే తక్కువగా అంచేసుకుంటే పైకి ఎదగలేం. కాబట్టి మనం దేవుని సంగతుల విషయంలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి.
దేవుని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. మన భక్తి విషయం మనం పరిశీలించుకోగలిగితే పర్వాలేదా, సూపరా? మన భక్తి విషయం మనం పరిశీలించుకుంటే మనం పర్వాలేదా, సూపరా? మీ పక్కన అడగండి, మీరు పర్వాలేదా, సూపరా అని. అసలు భక్తే లేదంటారా? ఈరోజు మనం పర్వాలేదులే అనుకొని ఎదుగుతూ ఉంటే మన నెక్స్ట్ తరం కూడా పర్వాలేదు అనుకున్నట్టుగానే ఎదుగుతారు. లేదు నేను బెస్ట్గా ఉండాలి, దేవునిలో గొప్పగా ఉండాలి, దేవునిలో ఉన్నతంగా ఉండాలి, దేవుని కొరకు నేను ఉన్నతంగా మారాలి అనే కోరికతో నేను ఎదగడానికి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు బలమైన వారుగా ఎదుగుతారు, బలమైన జనాంగంగా మార్చబడతారు. ఈరోజు అలా మార్చబడాలేనంటే ముందు నేను బలమైనడుగా మారాలా వద్దా? భక్తిలో నేను బలంగా మారితేనే నా తదనంతరం వచ్చేవారు బలంగా మారుతారు. నేనే బలహీనంగా ఉంటే నెక్స్ట్ వాడు ఎలా బలవంతుడిగా మారగలడు? కాబట్టి నువ్వు బలవంతుడిగా మారడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకసారి దేవుని మాటలు చదువు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరమ చొప్పుననే పునర్జన్మ సంబంధమైన అంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించను అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. ఈరోజు మనం ఆలోచించాల్సిన సత్యం ఏంటి అని అంటే, ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా మనం కొన్ని పనులు చేస్తాం అనుకోండి. అంటే కానుక ఇవ్వడం, లేకపోతే దేవుని మందిరానికి వచ్చి పరిచర్య చేయడం, ఉపవాసం ఉండడం, ప్రార్థించడం, స్తుతించడం, బోధించే స్థాయికి సామర్థ్యాన్ని కలిగి ఉండడం చేస్తూ ఉన్నారు. మరొకరు మనం ఏం చేయలేకపోతున్నాం, వస్తున్నాం, డబ్బులు దేవుడు ఇస్తే ఇస్తున్నాం, లేకపోతే లేదు, మనం ఉండి వచ్చి ప్రార్థన చేసుకొని వాక్యం విని వెళ్ళిపోతున్నాం అనుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పగా ఫీల్ అవుతారు చెప్పండి? దేవునిలో మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి, ఎవరు ఫీల్ అవుతారు? ఎందుకు మొదటి వ్యక్తి గొప్పగా ఫీల్ అవుతాడు? అన్నీ చేయగలుగుతున్నాడు, అన్నిట్లో భాగమై ఉన్నాడు, అన్నిట్లో తన పాత్ర ఉందని గొప్పగా ఫీల్ అవుతాడు. రెండో వ్యక్తి ఎందుకు చిన్నగా ఫీల్ అవుతాడు చెప్పండి? నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏం కావట్లేదు, దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడు? మొన్న పాస్టర్ అంటున్నాడు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి వెతకపోతే దేవుడు నిన్ను స్వస్థపరచడు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు అభినయ దర్శనం. ఏమని? నువ్వు దేవుడి గురించి కానుక ఇవ్వకపోతే, చాలామంది మాట్లాడుతున్నారు పాస్టర్లు, నువ్వు ఇలా చేయకపోతే నువ్వు దేవుని దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకు, దేవుడు నీకేం చేయడు అని చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు చెప్పండి? నీతిని అనుసరించి నువ్వు చేసిన ఏ క్రియ మూలంగా కాదు, నేను నీకు ఇస్తున్నాను నూతన స్వభావం, దాని ద్వారా నేను నిన్ను రక్షించుకుంటానని చెప్తున్నాడు. దేవుడు ఇస్తాడంట ఉచితంగా. కానీ మనం లోకంలో ఏం చెప్తున్నారు బోధకులు? నువ్వేదో చేస్తే దేవుడు చేస్తాడని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నువ్వేదో చేయవసరం లేదు. ఆయన నీ జీవితంలో కలుగు చేసుకొని పనిచేస్తున్న దానికి నువ్వు అప్పగించుకుంటే చాలు, నమ్మి అడుగు వేయగలిగితే చాలు, నీలో కాంక్ష కోరిక కలిగి దేవుని వెంబడించడానికి ఇష్టపడితే చాలు. ఇంత చిన్న సులువైన పని నువ్వు చేయలేవా? మీ పక్కన అడుగు, ఇది మీరు చేయలేరా? అడిగేసి మళ్ళీ మీ పని మీరు చూసుకోవడం కాదు, ఆ మాట యొక్క ఆలోచన ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఎదగలేనా? నేను ప్రోత్సహించుకోలేనా? నేను దేవుని కొరకు ఇలా ఉండలేనా, ఇలా వాడబడలేనా అని నేను ప్రశ్నించుకోలేకపోతే దేవుడు ఉచితంగా ఇచ్చిన దాన్ని నువ్వు పొందుకోలేవు. ఈరోజు ఎదగడానికి బయట చాలా సంఘాలు అనుమతించట్లేదు. మన సంఘంలో అనుమతిస్తున్నా మనం ఏం చేయట్లేదు, ఎదగట్లేదు. ఎవరి తప్పు? మందా? పాస్టర్ గారిదా? సంఘానిదా? మనుషులదా? ఎవరిది? ఎదగాలన్న కాంక్ష కోరిక నాలో మొదట ప్రారంభం అవ్వాలి. ఆ స్వేచ్ఛ కలిగించే పరిస్థితి మనం అనుకూలపరుస్తున్నా దేవునికి దూరం అవుతూ ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం అని అంటే ఈరోజు ఆలోచించండి, దాని నష్టం మనమే అనుభవించాలి. అంతేకాదు మన వల్ల వచ్చే తరం కూడా పాడైపోతుంది. జాగ్రత్త, నువ్వు ఎలాగా చెడిపోవచ్చు, కానీ వచ్చే తరాన్ని ఎందుకు పాడు చేయాలి? ఈరోజు నువ్వు బలంగా లేకుండా వచ్చే తరాన్ని ఎందుకు నాశనం చేయాలి? కాబట్టి బలంగా నిలవబడడానికి ప్రయత్నించేద్దాం. దేవుని మాటను బట్టి నిన్ను ప్రోత్సహించుకొని దేవుడు ఎలా కోరుకున్నాడో అలా ఎదగడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు మనం ఏదో ఇవ్వలేదు, ఏదో చేయలేదు అనే ఆశని, ఆ కోరికని వదిలేయండి. ఎందుకనంటే తల్లిదండ్రులు పిల్లలకి చేసేటప్పుడు పిల్లలు తనకి ఏదో చేయాలని ఆశపడతారా? చేయకపోయినా వారికి ఉన్నదంతా ఇచ్చుకోవడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారా? తల్లిదండ్రులు పిల్లలకి చేసేటప్పుడు పిల్లలు ఏదో చెయ్యాలని చేస్తారా? లేదు, పిల్లలకి ఇది ఇస్తేనే వాళ్ళు ఎదగలరని ఏ స్వార్థం లేకుండా ఇస్తారా?
ఏ స్వార్థం లేకుండా పిల్లలకి ప్రతి పని చేసి పెడతారు. మరి దేవుడు నీ తండ్రి కదా, ఆయన ఎలా చేస్తాడు? ఏమైనా ఆశిస్తాడా? నువ్వేదో ఇస్తావని చూస్తాడా? నువ్వేదో చేస్తావని ప్రయత్నం చేస్తాడా? నువ్వు వచ్చి ఆయన పేరట ఆయన పక్షాన ఏదో నువ్వు జరిగిస్తే నీకు చేద్దామని చూస్తాడా? మోసం కాదు అది, అబద్ధం కాదు అది. ఆలోచించండి. తల్లిదండ్రులే ఏమీ కోరుకోకుండా పిల్లలకి చేయాలని ఇష్టపడేటప్పుడు పరమ తండ్రి ఎలా ఆలోచిస్తాడు? అది మనం గమనించి, అది మనం గుర్తించి దేవుని దగ్గరికి వచ్చి, ఆయన నా తండ్రి, ఆయన నన్ను రక్షించాడు, ఆయన కొరకు నేను పనిచేస్తాను, ఆయన కొరకు నేను ఆత్మీయంగా ఎదుగుతాను అన్న కాంక్షతో నన్ను నేను ప్రోత్సహించుకుని అడుగులు వేయడానికి ప్రయత్నం చేయాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ ఏంటి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన ఒక తండ్రి కుమారుని ఎలా అయితే ప్రేమిస్తాడో అలా నేను మిమ్మల్ని ప్రేమిస్తూ, మీరు నన్ను ప్రేమించారని, నాకేదో చేశారని, నాకేదో ఇచ్చారని, నా పేరట ఇవన్నీ జరిగిస్తున్నారని నేను చేయట్లే, నేను మిమ్మల్ని ప్రేమించి చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి, దేవుని ప్రేమను బట్టి మనకు అన్ని విషయాల్లో ఎదగడానికి ఆయన అవకాశాలు, దారులు ఏర్పరుస్తూ ఉన్నాడు. దేనిని పోగొట్టుకోవద్దు, అవకాశాన్ని కోల్పోవద్దు. ఆత్మీయంగా ఎదగడానికి ఆలస్యం చేయొద్దు. నాకు అప్పుడే కాదులే, ఒక చిత్రం వచ్చిందండి, ఆ ఫోటో వచ్చింది. ఏంటి ఆ ఫోటో అని అంటే, ఒక వ్యక్తి జీవితం ఇలా ఉంటుందని చెప్పి ఒక ఆయన తయారు చేసి పంపించాడు. ఏంటి? బాల్యం, యవ్వనం, తర్వాత వివాహం, తర్వాత కుటుంబ జీవితం, తర్వాత ఉద్యోగం, ఇవన్నీ రాస్తూ ఆఖరికి భక్తి, తర్వాత మరణం అని రాశాడు. భక్తి ఎప్పుడంట? అన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత కాలు లేగదు, సరిగ్గా పని చేయలేడు, సరిగ్గా నిలవబడలేడు, అప్పుడు భక్తి అంటే అంటారు కదా, చచ్చిపోయే ముందు ఆ శరణం ఏదో దేవుని మాటలు నేను 4 పలుక్కుని తిన్నంగా దేవుడి దగ్గరికి పోదాం అన్న ఆలోచన ఉంటుంది. అలా ఎప్పుడు కాకూడదు. ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదుగుదల తను పుట్టుకతో ప్రారంభం అవ్వాలి. ఎందుకు అనంటే, శరీరం ఒక 60-70 ఏళ్ళు వస్తే మరణించి భూమిలో కలిసిపోతుంది మట్టి వలె. ఆత్మ అలా కాదు, నిరంతరం దేవునితో ఉండే జీవితానికి వెళ్ళాలి అనంటే, ఇప్పుడు 60-70 ఏళ్ళు భూమి మీద ఉండాలంటేనే ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఆలోచనలు. అలాంటప్పుడు దేవునితో శాశ్వత కాలం ఉండాలి అంటే ఎలాంటి సిద్ధపాటు ఉండాలి, ఎలాంటి ప్రయాసం ఉండాలి, ఎలాంటి ప్రయత్నం ఉండాలి, మనలో ఎదుగుదల ఎలా ఉంది పరిశీలించుకోండి. మనల్ని మనం కిందకి దిగదాచుకోకుండా దేవుల్లో ఉత్సాహంతో ముందు కొనసాగడానికి కొన్ని 4 మాటలు చూద్దాం. ఆ మాటలను బట్టి మనం ప్రోత్సహించుకొని దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం ఏం చేయాలంట? మన పాపాలను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. ఇక్కడ ఆయన అని రాస్తూ చేసేది ఆయనే అని చెప్తా ఉన్నాడు. మనం ఏం చేయాలంట? ఒప్పుకొని ఉంటే సరిపోద్ది. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దేవునిలో ఎదగలేకపోవడానికి, దేవునిలో ఆత్మీయంగా నేను బలపడాలి, నిలవబడాలి అని ప్రయత్నం చేయలేకపోవడానికి చాలా మందిలో ఉండే మొదటి కారణం ఏంటంటే, నాలో పాపం ఉంది, నాలో బలహీనత ఉంది, నేను చేశాను, నేను రకంగా ఆలోచిస్తున్నాను, నేను రకంగా నడుస్తున్నాను, నాకు ఇలాంటి సహవాసం కలిగిన స్నేహితులు ఉన్నారు, నాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, నేను ఎలా అక్కడికి వెళ్ళగలను, నేను ఎలా అక్కడికి ముందుకు కొనసాగలను, నేను ఇది చేయకూడదు అని దేవుని పక్షంగా ఎదగడానికి చాలామంది ప్రయత్నం చేయరండి. కానీ ఆయన ఏమంటున్నాడు? అరే బాబు, అవన్నీ కాదురా నాయన, సమస్త దుర్నీతి నుండి నేను బ్రతికించి బయటికి తీసుకొచ్చి రక్షిస్తాను, అందుకొరకు నేను వచ్చాను, నువ్వు నా దగ్గరికి వస్తే అవన్నిటిలోంచి తొలగి జాగ్రత్తగా బతకగలవు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ భరోసాను మర్చిపోయి నన్ను నేను చూసుకుంటూ నన్ను నేనే దిగజార్చేసుకుంటాను. దేవుని మాటను బట్టి నేను నమ్మగలిగితే నన్ను నేనే ప్రోత్సహించుకొని దేవుని పక్షంగా నిలబడగలుగుతాను. కానీ నాలో నేను చూసుకుంటూ దేవుని మాటను చూడలేకపోతే నన్ను నేనే కిందకి దిగజార్చేసుకుంటాను. ఆలోచించండి, మనం ఎలా ఉండిపోతున్నామో, ఎదగడానికి ఎందుకు మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం అని అంటే దేవుని చూడలేకపోవడం. నన్ను నేను చూసుకొని దేవుని సహాయాన్ని ఎప్పుడైతే పట్టుకుంటానో
ఖచ్చితంగా ఆ దుర్నీతిలోంచి బయటకు వచ్చి నిలబడగలుగుతాను. ఒక ఆయన చాలా సంతోషంగా ఒక మాట చెప్తున్నాడండి. ఏంటనంటే, కరుమోజీ గారి చర్చిలో మెంబర్షిప్ వచ్చేసిందండి, ఇంకా మనకు తిరగలేదు అంటున్నాడు. దేనికి తిరగలేదు? మెంబర్షిప్ వచ్చేసిందండి, ఇంకా మనకి తిరగలేదు. ఎక్కడికి తిరగలేదు? పరలోకంకి వెళ్ళిపోతావా అని అంటే మరి అలాంటి సేవకుల దగ్గర ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం వెళ్ళిపోతామా? సే సేవకుల దగ్గర ఉంటే మెంబర్షిప్ కార్డులు తీసుకుంటే, సతీష్ కుమార్ గారి చర్చిలో నాకు మెంబర్షిప్ కార్డు ఉందండి అని నువ్వు గొప్పగా ఫీల్ అయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు. మరి ఎలా వెళ్తావు దేవుని దగ్గరికి? నీ దుర్నీతి నుంచి దేవుడు తొలగించాడని, నన్ను విడిపించిన దేవుడు, నన్ను గొప్ప చేసిన దేవుడు, నన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు అని చెప్పగలిగే స్థాయి నువ్వు అనుభవించి దేవుని దగ్గర మాట్లాడగలిగితే అప్పుడు నువ్వు బయటకు వెళ్తగలుగుతావు, అప్పుడు నీకు సంతోషించగలుగుతావు. కానీ లోకంలో మెంబర్షిప్ కార్డుని బట్టో, పలానా సేవకుడు నాకు తెలిసిన దాన్ని బట్టో, పలానా సేవకుని బట్టి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నట్టే దేవుడు నిన్ను ఎలా చూస్తాడంటే చిన్నపిల్లల్లా చూస్తాడు. బాబు, నిన్ను నువ్వు చూసుకొని నా సహాయాన్ని తీసుకో, నువ్వు పైకి రాగలుగుతావు. చాలామంది పైకి వచ్చే స్థాయి, ఆత్మీయంగా ఎదిగామనుకునే స్థాయి దేవుని బట్టి కాదు, దేవుని దగ్గర విడుదల పొందుకున్నామని దాన్ని బట్టి కాదు. మరి దేని బట్టి? లోకంలో ఏదో ఘనతను బట్టి, లోకంలో ఏదో మెంబర్షిప్ కార్డుని బట్టి, వీటిని బట్టి అయితే మన అర్హత పరలోకంలో కొట్టివేయబడుతుంది, పరలోకంలో త్రోసివేయబడుతుంది. కాబట్టి లోకంలో చాలామంది వ్యక్తులను బట్టి మనం గర్వంగా ఫీల్ అవుతున్నామేమో. జాగ్రత్త, నీకు ఏది అవసరం లేదండి లోకంలో, కేవలం దేవుని మాట చాలు. ఏంటా మాట? ఆయన అంటున్నాడు, మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ మాటను మనం నమ్మి నన్ను విడిపించిన దేవుడు అని చెప్పి గొప్పగా ఫీల్ అయితే మనం ప్రతి విషయంలో ముందుకు అడుగు వేయగలుగుతాం. నేను దేవుని పక్షంగా ఇలా చేయాలి, ఇలా నడవాలి అని ముందుకే రాగలుగుతాం. అదే మొదటి యోహాను పత్రికలో 2:2 చదివితే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు కూడా శాంతికరమై ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గమనించాలండి ఈ మొదటి మాటలో. ఏంటో వాస్తవం అని అంటే, సర్వలోకానికి ఆయనే శాంతికరమై ఉన్నాడని చెప్తున్నాడు. అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా సమస్త దుర్నీతి నుంచి విడుదల పొందాలి అని అంటే, వారి పాపాలకి క్షమాపణ, శాంతి, ప్రాయశ్చిత్తం పొందాలి అని అంటే అందరూ ఎవరిని ఆశ్రయించాలని? దేవుణ్ణే ఆశ్రయించాలి. మరొక మార్గం ఉందనా లేదనా? మరొక మార్గం లేదు, మరొక దారి లేదని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనందరం సమానమనా కాదా? మనమందరం సమానమనా కాదా? ఎందుకు? నేను విడుదల పొందింది ఆయన దగ్గరే, నువ్వు విడుదల పొందింది ఆయన దగ్గరే. లోకంలో పద్ధతులు ఎలా ఉంటాయనంటే, మనం క్షమాపణ పొందుకోవడానికి గురువు గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం, గురువులను ఆశ్రయించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆ పెద్ద పూజారి గారి దగ్గరికి వెళ్తే మనకు విడుదల అని, ఆయన మనల్ని దీవిస్తే మనకు దీవెనని. కానీ బైబిల్లో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వస్తే గొప్పతనం ఏంటో తెలుసా? ముందు వచ్చినోడికి అదే జీవితం, లాస్ట్ వచ్చినోడికి అదే జీవితం. ఎవరు వచ్చినా సరే ఆశ్రయించాల్సిన దేవుణ్ణే, వ్యక్తులను కాదండి, పాస్టర్లను కాదండి, గొప్ప వాళ్ళని కాదండి. గొప్ప సేవకుల్ని మనుషులు తయారు చేసుకున్నాడు, దేవుడు తయారు చేయలేదు. దేవుడు అందరినీ ఆయన కుమారులు అన్నాడు, ఆయన పిల్లలు అన్నాడు. ఈరోజు ఆలోచించండి, అందరికీ ఆయనే శాంతికరమై ఉన్నాడు అని అంటే అందరూ ఆయనలా మార్చబడ్డానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఆయనే దారి ఉన్నాడండి, ఆయనే మార్గమై ఉన్నాడు. ఎక్కడ వెనకబడుతున్నామో ఆలోచించండి. ఎక్కడ దేవుడు అంటే ఆసక్తి కోల్పోతూ దేవుణ్ణి ఆశ్రయించలేక లోకంలో ఏదో పొందుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ముక్కు మూస్తే చచ్చిపోతాం ఒక 5 నిమిషాల్లో. అలాంటి చిన్న జీవితం కలిగిన మనం దేవునితో ఉండే శాశ్వత కాల జీవితానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఎందుకు వెనకబాటు కలిగి ఉన్నాం? ఆలోచించండి. మనల్ని మనమే చూసుకుంటూ ప్రోత్సహించుకొని దేవుని చేయి పట్టుకొని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మొదటిది, మనలో పాపం చూసుకొని ఎక్కడైనా మనం వెనక్కి వెళ్ళిపోతా ఉన్నామో, సర్వలోకానికే ఆయనే శాంతికరమైన ఉన్నాడు. అందరూ పాపం చేసి పోగొట్టుకుంటే దేవుడు మనందరికీ విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, మనందరికీ శాంతికరమైన మార్గం చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది దేవుల్లో లేదు. కాబట్టి మనం అందరం కూడా ఆయనలో సమానమే. కాబట్టి ఆయన దగ్గరికి రండి, ఆయన దగ్గర విడుదల పొందండి, ఆత్మీయ ఎదగడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనం అన్నిట్లో భాగమవుతాం, అన్ని పనుల్లో ముందుకెళ్ళడానికి ఇష్టపడతా ఉంటాం. రెండోది ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 4:6 చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన, తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి
పంపెను అని చెప్పి దేవుని మాటలు చెప్తున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆయన పిల్లలుగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మొదటిగా మనం పాపము అనే స్థితి నుంచి విడుదల కలిగించి ఆయన కుటుంబంలోకి మనం తీసుకుంటే, రెండోది పిల్లలుగా ఆయన మనల్ని స్వీకరిస్తూ ఉన్నాడు. మన హృదయంలోకి ఆయన దేవుని కుమారుని ఆత్మను పంపాడని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం ఆయన పిల్లలము. మీ పక్కన చెప్పండి, మనం ఆయన పిల్లలం. ఈరోజు కొన్ని పనులు చేయాలంటే ఏం చెప్తారనంటే, అవి పాస్టర్ గారి పిల్లలు అయితే చేయాలండి, మనం చేయకూడదు. కొన్ని చర్చిలో మనం చూస్తాం కదా, ఆ స్థానంకి వెళ్ళాలి అని అంటే ఎవరు ఉంటారు అక్కడ? పాస్టర్ గారి పిల్లలు, ఇంకెవరో ఉంటారు. మనకు అర్హత ఉందా అని మనం ఆలోచిస్తాం. మన స్థానం ఏంటో. భారతదేశంలో మనం చూస్తే స్థానాలుగా విభజించేశారు మనుషుల్ని. కానీ దేవుడు ఎలా ఆలోచించాడు చూడండి. ఒక వ్యక్తిలోకి కుమారుని ఆత్మను పంపాడంట. అంటే ఆయన నువ్వు ఏ కులంలో నుంచి వచ్చో, ఏ ప్రాంతంలో నుంచి వచ్చో, ఏ నీకున్న ఆరిజిన్ ఏంటి, అంటే నువ్వు ప్రారంభమైన స్థితి ఏంటి, నువ్వెవరివి, ఇవేవి చూడలేదండి. నువ్వు ఆయన దగ్గరికి వచ్చావా, నువ్వు నా కుమారుడు అనేసాడు. నువ్వు నా పిల్లడివి అని అనేసాడు. నేను నీకు తండ్రిని అని అంటున్నాడు. అంటే ఈరోజు దేవుని దగ్గరికి ఉండే గొప్పతనం ఏంటంటే, ఆయన మన తండ్రి అనే భావంతో ప్రతి పరిస్థితిలో ముందుకెళ్ళొచ్చు. ఈరోజు లోకల్లో కొన్ని స్థానాలు వ్యక్తులు కలిగించవచ్చు, కానీ దేవుని దగ్గరికి వస్తే సరైన స్థానం ఏంటి అని అంటే, మనమందరం ఆయనకు ఒకటే. మనమందరం ఆయన పిల్లలము, ఆయన కుమారులము అన్న అర్హత మనకి ఇచ్చాడు. ఈరోజు ఆ అర్హతను బట్టి నువ్వు నేరుగా ఆయనతో మాట్లాడచ్చు, నేరుగా ఆయనతో నువ్వు ఆ విషయాన్ని పంచుకోవచ్చు, నేరుగా ఆయన పక్షాన నిలవబడవచ్చు, నేరుగా ఆయన పక్షాన పని చేయవచ్చు. నీలో ఇన్ని సామర్థ్యాలు, ఇన్ని ఘనతలు దేవుడు కలుగు చేస్తూ ఉంటే మనమేమో నా వల్ల కాదు. ఇందాక అలా చెప్పారు కదా, నేను ఎంతటోడిని, నేను చిన్నోడిని, నా కుటుంబం చిన్నదే, అయ్యో నాకు శక్తి లేదు అని ఎలా అయితే ఆ భక్తులు అన్నారో, మనం కూడా అలాగే అంటున్నాం. ఈరోజు అలా అనడానికి వీలు లేదు. మరి ఎలా అనాలి? ఈ బాధ్యత నేను వెళ్తాను, ముందుకెళ్తాను. చాలామంది కుమారులుగా ఉండడానికి ఇష్టపడరండి, పనుల్లో ఉండడానికి ఇష్టపడతారు. ఏంటి ఆ పనులు అని అంటే, వచ్చి మ్యాట్లు వేయడానికి ఇష్టపడతారు, ఈ పనులు చేయడానికి ఇష్టపడతా ఉంటారు, లేకపోతే చీపు పెట్టుకొని తినడానికి, లేకపోతే బాతులను కలడానికి. దేవుని దగ్గర వచ్చి ఈ పనులన్నీ చేయడానికి ఇష్టపడతారు. మంచిదే. ఈ పనుల నుంచి కూడా నువ్వు ఎదగడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మాటను పంచుకోవడానికి, దేవుని మాటను చదవడానికి, దేవుని మాటను ధ్యానించడానికి, దేవుని గురించి ప్రకటించే జీవితాన్ని కలిగిన స్థాయికి కూడా ఎదగాలని ఇష్టపడుతూ ఉంటాడు. పనుల దగ్గర అయిపోతే ఎలాగా? పనులు చేయడానికి మాత్రమే నువ్వు అయితే ఎలాగా? బానిసవా నువ్వు? ఈరోజు దేవుని దగ్గర పనివాడిలాగా ఉండే జీవితం మరోలా ఉంటుంది, కానీ మనం ఎంచుకునే పనోడి జీవితం ఈ పనులన్నీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆలోచించిన ఆయన నిన్ను కుమారుడిగా చూశాడు. ఆ కుమారుని స్థానం నిన్నేం చేయడానికి ఇష్టపడుతుంది అని అంటే, ఆయన నీ తండ్రి అనేటప్పుడు నువ్వు ఎలా అయితే వ్యవహరిస్తావో అలా ఆయన సంఘంలోకి ఉండేటప్పుడు, ఆయన జనాంగంగా నువ్వు లోకంలో బతికేటప్పుడు, నీ పని ప్రదేశాలు బతికేటప్పుడు ఆయన కుమారుడిగా బతకాలని దేవుడు ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి ఎలా మనం పనిచేస్తున్నామో, ఎలా మనం ఉండడానికి ఇష్టపడుతున్నామో ఆలోచించండి. నిన్ను నువ్వు పెంచుకోవడానికి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. మూడోది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎలా ప్రారంభించాడు చూసాడా? సహోదరులారా అని ప్రారంభిస్తూ, మనందరం ఒక కుటుంబం, మనమందరం ఆయన వారం, మనమందరం ఆయన పిల్లలం అని చెప్తూ, ఎక్కడైనా వ్యతిరేకమైన ఆలోచనతో బయటికి వెళ్ళిపోయే త్రోసివేయబడే మనశ్చేత మనం ఇంకా ఉంటామేమో, మనం అనర్హులుగా మనం చూసుకుంటామేమో, మనం తక్కువ వారుగా మనం చూసుకుంటామేమో. కాదు, మీరందరూ సహోదరులు, మీరు వెలువేయబడిన వారు కాదు, మీరందరూ ఆయన పిల్లలు, మీరందరూ ఆయన కుటుంబం, మీరందరూ ఆయన జనాంగం అని చెప్పడానికి ఆయన చెప్తున్నాడు. మనం అందరం ఆయన జనాంగం అయినప్పుడు ఏం చేసుకోవాలంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 చెప్తాడు, మనం సమాజంగా కూడుకునేటప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు పురుగులుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు సరిచేసుకోవాలి. అంతేగాని ఒకరినొకరు దూరం పెట్టుకోకూడదు. మనందరం ఆయన కుటుంబం దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, పైకి లేవనెత్తాలి. ఎప్పుడైనా ఒకరు అమ్మ నేను కూడా ఒక పాట పాడుతానని ఎవరిని అడిగితే, బండ గొంతేసుకొని పాట పాడేద్దంట అని అన్నారనుకో, ఆడు మరోసారి మైక్ పట్టుకుంటాడా?
మరొకసారి మైక్ దగ్గరికి వస్తాడా, మరొకసారి ఇంకేమైనా చేయడానికి ప్రయత్నం బండగా పాడాడు అనుకో, అరే నాన్న రోజు పాడరా, రోజు పాడితే నీ గొంతు కొంచెం మృదువుగా మారుతుంది. ఎప్పుడు మాట్లాడకుండా ఒకసారి మాట్లాడితే గొంతు బండగానే వస్తుంది. రోజు మాట్లాడు, నీ గొంతు సవరించబడి చక్కగా మాట్లాడుతుంది. చక్కగా కొన్ని గొంతులు అంతే మారవు. నీ వల్ల ఏది జరుగుతుందో అది చేయడానికి ప్రయత్నించే. ప్రతి దాంట్లో దూరిపోయి మనం ఏదో చేసేద్దామనే ఆలోచనతో మంచిదే, దేవుని సహాయం మనం పొందుకొని చేయగలిగిన ప్రతి ప్రయత్నంలో దేవుడు ఆనందించేవాడై ఉంటాడు. అయితే మన జ్ఞానం కలిగి కూడా ఆ పనుల్లో భాగమై ఉండాలి. ఆయన అంటున్న మాట, ఒకరినొకరు పురుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఇలా చేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది, నీ మీద నీకు భరోసా కలుగుతుంది, నీ మీద నీకు దేవునిని బట్టి ధైర్యం కలిగి నేను దేవుని కోసం నిలబడగలనే ప్రోత్సాహం ఒక కుటుంబంగా మనం చూడగలిగినప్పుడు మాత్రమే పొందుకోగలం. ఆఖరిగా 4వది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందినడి, నేను ఏమాత్రను విడువను, నేనెన్నడను ఎడబాయని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమత్తు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. నాకేముందని కాదు, నేనేం పొందుకోగలనని కాదు, నేను అలాంటి స్థాయిలో ఉన్నానని కాదు, దేవుడే నా సహాయకుడు, దాన్ని బట్టి నేను గొప్ప చేయబడుతున్నాను. దేవుడు నన్ను విడిపించాడు, దానిని బట్టి నేను దేవుని దగ్గరకు వస్తాను. దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు ముందు నడిచేవాడు, దేవుడు నన్ను నిలబెట్టేవాడు, దేవుడు నన్ను బలపరిచేవాడు. మనుషుల సహాయం ఎంతకాలం? మనుషులు నాకు ఏం చేయగలరు, మనుషులు నాకు ఏమి ఇవ్వగలరు? లోకంలో చాలా విషయాల్లో నేను మనుషుల దగ్గర పొందుకున్నప్పటికీ కూడా పరలోకంలో దేవునితో ఉండే స్వాస్థ్యం పొందుకోవాలంటే మాత్రం పాపం నుంచి విడుదల మాత్రమే దారి కలిగిస్తుంది. అది దేవుడే ఇచ్చాడు, ఇంకెవరు అవ్వలేదు. కాబట్టి నాకు ఇచ్చింది దేవుడు, నాకు చేసింది దేవుడు, నాకు అన్ని విషయాల్లో నన్ను ఆయన కుమారుడిగా చూశాడు, ఆయన కుటుంబంలో భాగంగా చేశాడు. నా గొప్పతనానికి కారణం దేవుడు అని చెప్పి మనల్ని మనం ఎప్పుడైతే ప్రోత్సహించుకొని నిలబడడానికి ప్రయత్నం చేస్తామో ఆత్మీయంగా ఎదగడానికి నేను ఒక అడుగు వేస్తాను. దేవుని మాట చదవడానికి ఇష్టపడతాను, దేవుని ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడతాను, దేవుని విషయంలో ఆసక్తి నాలో పెరుగుతుంది, దేవుని గురించి కాంక్ష నాలో పెరుగుతుంది, దేవుని కోసం నేను ప్రతి దాంట్లో కూడా ప్రయత్నం చేస్తాను. దేవుడు అంటే ఒకప్పుడు నేను ప్రారంభంలో వచ్చేటప్పుడు నాకు దేవుడు అంటే చాలా ఏం తెలియదండి, కానీ ఇప్పుడు దేవుని గురించి నేను మాట్లాడగలనండి, దేవుడు ఏం చేశాడో నేను చెప్పగలనండి, దేవుడు ఎలా పనిచేస్తాడో నేను చెప్పగలనండి, దేవుడు ఎలా మాట్లాడతాడో నేను చెప్పగలనండి, దేవుడు నన్ను ఎలా నడిపించాడో నేను చెప్పగలనండి, దేవుడు నేను ప్రార్థన చేస్తే నాకు ఎలా సమాధానం ఇస్తాడో నేను మాట్లాడగలనండి, దేవుడి దగ్గర నేను విజ్ఞాపన చేస్తే ఎలాంటి విషయాల్లో దేవుడు నన్ను నడిపించాడో నేను దేవుని దగ్గర ఎదిగానండి, నేర్చుకున్నానండి అని చెప్పి ఎదగలుగుతాం. కానీ ఈరోజు మనం ఏ పరిస్థితి వచ్చినా వెంటనే వచ్చి ఏం చెప్తాం, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి. మనం ఎదిగామా? ఎదగలేదా? ఎదగలేదు. మనం ఏంటి, మన వల్ల ఏం కాదు, ఆ పాస్టర్ గారి వల్లే అవుతుంది, లేకపోతే ఆయన వల్లే అవుతుంది, ఈయన వల్లే అవుతుంది. నీ వల్ల అవుతుంది అని చెప్పి ఆయన అంటా ఉంటే వీళ్ళు అన్నారు కదా, నేను ఎంతటోడిని, నేను బాలుడిని, నాకు శక్తి చాలు. అలాగే మనం అంటున్నాం, నా వల్ల అవ్వదు, నేను ప్రార్థన చేస్తే ఎక్కడ అవుతుంది. నీ బలహీనత ఆయన విడిపించాడు, నిన్ను ఆయన కుమారుడిగా చూశాడు, నిన్ను ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు, నీకు ఆయన సహాయకుడిగా ఉంటాడు. ఈ 4 మాటలు నీ జీవితంలో వాగ్దానంగా మనం తీసుకొని, నన్ను ఆయన విడిపించాడు, నన్ను ఆయన కుమారుడు అన్నాడు, నన్ను ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు, నాకు ఆయన సహాయకుడు అనే మాట వాస్తవాన్ని నేను గుర్తుపట్టగలిగితే, నేను ఎదగడానికి నాలో నన్ను నేను తగ్గించుకోక, నన్ను నేను పౌరుషం కలిగి రోషం కలిగి దేవుని కోసం నిలవబడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి దేవుని సహాయాన్ని నేను పొందుకొని ముందు కొనసాగాలను. అలా మనం ఎదగాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆయన మాటలను బట్టి ఆయన సహాయంతో ఎదగడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.